ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన మీకు ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మీరందరూ బాగున్నారని దేవుని పేరిట తలంచుచు మా యొక్క బ్లెస్సింగ్స్ ప్రేయర్ మినిస్ట్రీ సంఘముల ద్వారా మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు మీ అందరి కొరకు మేము అనుదిన ప్రార్థనలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు చేస్తున్న ఉద్యోగములలో, మీ వ్యాపారములలో, మీ చేతి పనులలో ప్రభువు క్షేమము కలగచేయాలని, అభివృద్ధి దయచేయాలని, మీరందరూ కూడా ఉన్నతముగా అభివృద్ధి చెంది దేవుని మహిమపరచువారుగా ఉండాలని మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నామని చెప్పేసి తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, మీ ప్రతి ప్రార్థన అవసరతను దేవుడు అంగీకరిస్తూ ఉన్నారు. మీరు బాగుంటారు. మీ ప్రార్థన అవసరతలు ఉంటే మాకు కూడా తెలియచేయండి. మేము మీ కొరకు మరింత భారముగా మేము ప్రార్థన చేసి ప్రభువిచ్చేటువంటి క్షేమమును మీకు అనుగ్రహించలాగున మేము మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. ఈరోజు దేవుడు మీ కొరకు ఒక అద్భుతమైన వాగ్దానమును మీకు అందించబోతూ ఉన్నాడు. ప్రభువు మీ క్షేమాన్ని కోరి, మీ యొక్క ఉన్నతిని కోరి దేవుడు ఈ వాగ్దానమును మీ కొరకు దేవుడిస్తూ ఉన్నాడు. చూడండి ప్రియమైన వారలారా, యెషయా గ్రంథం 57వ అధ్యాయము 18, 19 వచనము ఈ వాగ్దానమును మనకు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. చూడండి, మనం ఏమై ఉన్నామో, మన స్థితి ఏమిటో, మన పరిస్థితులు ఏంటో, మనం ఎలాంటి పరిస్థితుల మధ్యలో పోరాడుచున్నామో, నువ్వు ఏ శ్రమలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, వీటన్నిటిని కూడా దేవుడు చూసిన వాడిగా ఉన్నాడని చెప్పేసి ప్రభువారు మనకు చెలవిస్తూ ఉన్నారు. చూడండి ప్రియమైన వారలారా, నేను వారి ప్రవర్తనను చూసి తిని వారిని స్వస్థపరచుచూ ఉన్నాను, వారిని వాదార్చుచున్నాను, వారిలో కృతజ్ఞత బుద్ధిని పుట్టించుచున్న వాడిగా ఉన్నాను. దూరస్తులకు సమీపస్తులకు సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచువాడినై ఉన్నాను అని ప్రభువారు చెలవిస్తూ ఉన్నారు. నీ స్థితిని చూసిన దేవుడు, నీ రోగమును చూసిన దేవుడు, నీ కరువును చూసిన దేవుడు, నీ దరిద్రతను చూసిన దేవుడు, నీ శ్రమలో తోడే ఉండులాగున నీ ప్రవర్తనను చూసి, నీ స్థితిగతులను చూసి నిన్ను వాదార్చుటకు, నిన్ను స్వస్థపరచుటకు, నిన్ను బలపరచుటకు ప్రభువే స్వయముగా తన కృపను మీకు అనుగ్రహించుచున్నానని ప్రభువు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, నమ్మండి, దేవుడు నమ్మదగినవాడు. ఆయన కృప మిమ్మలను ఆశీర్వాదకరంగా చేయబోతుంది. ఆయన దీవెన మిమ్మలను ఆశీర్వాదకరంగా చేయబోతుంది. దేవుడు కను సైగలలో మిమ్మలను ఆయన ఆశీర్వాదకరంగా ఉంచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. చూడండి ప్రియమైన వారలారా, ఫిలిప్పీ 4:19 ప్రకారము మీ ప్రతి అవసరమును దేవుడు తీర్చబోతూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 8:18 ప్రకారము మీకు భాగ్యమునిచ్చి మీ ప్రతి అప్పును కూడా తీర్చలాగున దేవుడు తన కృపనివ్వబోతూ ఉన్నాడు. నమ్మండి, దేవుడు తన కృపను ఫిలిప్పీ 4:13 ప్రకారం నన్ను బలపరచువని యందు నేను సమస్తాన్ని చేస్తానని చదివించిన దేవుడు మీ ప్రతి అవసరాన్ని తీర్చి, మీ ప్రతి రోగమును కుదురుబాటు చేసి, మీ స్థితిగతులను ఆయన మార్పు చేయబోతున్నాడు. మీకు గొప్ప ఘనకార్యములను చేయబోతున్నాడు. మీ జీవితంలో అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. దేవుడు నమ్మదగిన వాడు. ప్రియమైన వారలారా, యెషయా 27:3 ప్రకారము మీకు గొప్ప కాపుదల దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. మీ కుటుంబములకు దేవుడు గొప్ప కాపుదల ఇవ్వబోతున్నాడు. మీ బిడ్డలకు కాపుదల ఇవ్వబోతున్నాడు. మీ వ్యాపారంలో గొప్ప అభివృద్ధిని చూడబోతూ ఉన్నారు. మీ ఉద్యోగములలో మీకు కలుగుచున్న ఒత్తిడులను మీరు జయించబోతూ ఉన్నారు. మీ చేతి పనులలో కూడా మీకు లాభమును దేవుడు కలగజేయబోతున్నాడు. దేవుడే ఇటు కార్యము చేత మిమ్మలను ఆనందింపజేయబోతున్నాడని చెప్పేసి నేను చెలవిచ్చుచూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడి ఉన్నారు, నేను ప్రార్థించి ఉన్నాను. ఏమై ఉన్నామో అయా మా స్థితిగతులను గురించి నీవు ఆలోచించి ఉన్నావు కదా ప్రభువా, మమ్మల్ని ఘనపరచు ప్రభువా అని చెప్పేసి దేవుడికి ప్రార్థన చేసినప్పుడు ఈ మాట దేవుడు నాతో మాట్లాడమని చెప్పేసి నాతో దేవుడు చెప్పిన ఈ మాటను మేము ముందు ఉంచుచున్నాను. కాబట్టి ప్రియమైన నమ్మండి, యెషయా 26:3 ప్రకారము మిమ్మల్ని పూర్ణ శాంతి గలవారుగా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు, మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాడు. మీ మనస్సులకు కలుగు ఆ యొక్క ఆవేదన, ఆ యొక్క బాధను దేవుడు తీర్చి మీకు సుఖమును కలగజేయబోతున్నాడు. మీ ప్రాణమునకు నెమ్మది దయచేయబోతున్నాడు. మీ శరీరమునకు స్వస్థత దయచేయబోతున్నాడు. మీ పరిస్థితులన్నింటిని కూడా దేవుడే జయకరంగా మార్చబోతున్నాడు. విశ్వసించండి, నమ్మండి, ధైర్యం తెచ్చుకోండి. ప్రతి పరిస్థితి కూడా నిన్నటి వలె ఈరోజు ఉంటుందని అనుకోవడం చాలా పొరపాటు. ప్రతి పరిస్థితిని దేవుడు మార్పు చేయబోతున్నాడు. నమ్మండి, మీ జీవితములలో నిన్నటి దినమును
కలలాగా మార్చి ఈరోజు జయకరమైనటువంటి దినముగా దేవుడు మార్పు చేయబోతున్నాడని మీతో చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఒక్కసారి మాట్లాడిన దేవుడు ఆయన నమ్మదగిన వాడు కాబట్టి, మాట ఇచ్చి తప్పక ఆయన నెరవేర్పు చేసేవాడు కాబట్టి మీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేయబోతున్నాడు. మీ కొరకు నేను చిన్న ప్రార్థన చేయబోతున్నాను. తండ్రి దేవ, మా ప్రవర్తన యావత్తు చూసినవాడా, మా స్థితిగతులను ఎరిగినవాడా, మమ్మల్ని బాగు చేయాలనేటువంటి అయా సంకల్పం కలిగిన తండ్రి, నీ పేరట నీ బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఎవరు ఏ స్థితిలో ఉన్నారో వారి స్థితికి తగినట్లుగా అయా నా తండ్రి వారిని ఉన్నతులుగా మార్చి, వారి కష్టాలను తీర్చి, వారి రోగములను తీర్చి, అయా నా తండ్రి వాళ్ళ అప్పులను తీర్చి గొప్ప కార్యములు ప్రభు వారి జీవితంలో చేసి మీరే మహిమపరచమని, దీవించమని, గొప్ప అభివృద్ధి దయచేయమని యేసు సర్వశక్తిగల నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.